హాయ్ గైస్, మీరు ప్రీవియస్ వీడియోస్ చూసినట్లయితే ఆల్రెడీ మీకు థెవెనిన్స్ థియరమ్ మీద ఐడియా ఉంటేనే ఈ ప్రాబ్లం అర్థమవుతుంది. సో ఇన్ కేస్ మీరు డైరెక్ట్గా ఈ వీడియో చూసినట్లయితే మాత్రం కొంచెం ఎక్కడైనా సరే ఇండిపెండెంట్ సోర్సెస్ అంటే మన ఛానల్లో కూడా ఉన్నాయి. ఆ ఇండిపెండెంట్ సోర్సెస్తో థెవెనిన్స్ థియరమ్ ఎలా సాల్వ్ చేయాలని చెప్పి అదేనా, లేదా మీకు ఎక్కడైనా కన్వీనియంట్గా ఉన్న దగ్గర నేర్చుకొని అప్పుడు ఈ వీడియో చూస్తే మీకు డిఫరెంట్ సోర్సెస్ ఉన్నప్పుడు ఆ కాంప్లెక్సిటీ అనేది ఈజీగా అర్థమవుతుంది. నార్మల్గా అందరూ ఎలా థింక్ చేస్తారంటే డిపెండెంట్ సోర్సెస్ అంటే చాలా డిఫికల్ట్గా ఉంటుంది, బ్రెయిన్ తినేస్తుంది అని చెప్పి అనుకుంటారు. బట్ అది అంత డిఫికల్టీ కాదు, మీకు తెలిసిన తర్వాత అనిపిస్తుంది ఈజీ అని చెప్పి. సో ఇప్పుడు మనకి అల్టిమేట్ గోల్ ఏంటో చూద్దాం. థెవెనిన్ ఈక్వివలెంట్ సర్క్యూట్. సో నేను డైరెక్ట్గా వెళ్ళిపోతాను, స్టేట్మెంట్ అది కూడా మీకు ఇంకా చెప్పట్లేదు. థెవెనిన్ ఈక్వివలెంట్ సర్క్యూట్ అంటే ఓకే, థెవెనిన్ వోల్టేజ్ ప్లస్ ఆర్ మైనస్ ఇన్ సిరీస్ విత్ ద థెవెనిన్ రెసిస్టెన్స్, ఇది ఈక్వివలెంట్ సర్క్యూట్. యాక్చువల్గా మీకు థెవెనిన్ ఈక్వివలెంట్ సర్క్యూట్ డ్రా చేయండి అని చెప్పి ఎక్కడైనా పై వాళ్ళు ఎక్కడైనా అడిగితే మీరు ఇలా డ్రా చేయాలి. ఓకే, సో థెవెనిన్ వోల్టేజ్ సోర్స్ ఈజ్ ఇన్ సిరీస్ విత్ ద థెవెనిన్ ఈక్వివలెంట్ రెసిస్టెన్స్. ఇలా ఉంటే దీన్ని థెవెనిన్ ఈక్వివలెంట్ రెసిస్టెన్స్ థెవెనిన్ ఈక్వివలెంట్ సర్క్యూట్ అని అంటాం. క్లియర్? ఓకే, ఇప్పుడు ఈ సర్క్యూట్ మనం డ్రా చేసాం, బాగానే ఉంది. సో బట్ ఈ VTH RTH వాల్యూస్ పెడితేనే కదా మనకి క్వశ్చన్ అనేది దీనికి కంప్లీట్ అవుతుంది, ఆన్సర్ అనేది. ఈ VTH RTH అనేది ఎలా క్యాలిక్యులేట్ చేయాలో మీకు నేను చెప్తాను. ఫస్ట్ VTH అనగానే మీకు గుర్తు రావాల్సింది థెవెనిన్ వోల్టేజ్ సోర్స్, ద వోల్టేజ్ అప్లైడ్ అక్రాస్ ద టెర్మినల్స్ A అండ్ B. సో మనం ఇక్కడ వోల్టేజ్ ఎంత ఉందో క్యాలిక్యులేట్ చేయాలి. ఏకి బికి అంటే ఓపెన్ టెర్మినల్స్కి ఇవే కదా, AB అనేది ఓపెన్ టెర్మినల్స్. సో ద వోల్టేజ్ అక్రాస్ ద టెర్మినల్స్, ఇది థెవెనిన్ వోల్టేజ్ సోర్స్ మీకు ఇచ్చిన సర్క్యూట్లో. అక్కడ వోల్టేజ్ క్యాలిక్యులేట్ చేయాలంటే మనం ఇలా డైరెక్ట్గా ఓపెన్ టెర్మినల్స్ క్యాలిక్యులేట్ చేయలేం కాబట్టి దానికి ఇక్కడ దగ్గరలో నోడ్ ఇదే కదా, ఈ నోడ్ దగ్గర ఉన్న వోల్టేజ్ మనకు తెలిస్తే ఆ వోల్టేజ్ని మనం VTH అని క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. సో నేను ఏం చేస్తానంటే ఈ సర్క్యూట్లో దీన్ని V1 అంట, ఇది V2 అంటాను. సో ఫస్ట్ ఈ బేసిక్ సర్క్యూట్కి V1 V2 వోల్టేజెస్ కానీ నాకు వస్తే అప్పుడు V2 ఈజ్ ఈక్వల్ టు VTH అని చెప్పి మీకు నేను VTH ఆన్సర్ అనేది ఎలా వచ్చిందో చెప్తాను. ఓకే రైట్, నౌ విల్ స్టార్ట్ విత్ ద నోడల్ అనాలిసిస్. సో అప్లై KVL, కిర్చాఫ్ వోల్టేజ్ లా అట్ నోడ్ V1. ఓకే, సో ఇప్పుడు ఇదంతా ఎందుకు చేస్తున్నాము, దీనికి ఒక సబ్హెడ్డింగ్ పెట్టుకోవాలి కదా. ఏంటి? టు ఫైండ్ థెవెనిన్ వోల్టేజ్, సో ఇది ఫైండ్ చేయడం కోసం మనం ఇప్పుడు చేసే ఎక్సర్సైజ్ అంతా కూడా ఇక్కడ అప్లై కిర్చాఫ్ వోల్టేజ్ అట్ నోడ్ V1 దగ్గర కిర్చాఫ్ వోల్టేజ్. ఇక్కడ చూడండి, మళ్ళీ ఇక్కడ మీరు స్టక్ అయిపోవద్దు. KVL మీకు ఆల్రెడీ ఐడియా ఉండాలి. ఓకేనా? థియరమ్స్కి వచ్చే ముందే మీరు ముందుగా చూసుకోవాల్సినవి కిర్చాఫ్ వోల్టేజ్లో, కిర్చాఫ్ కరెంట్లా. సో ఆల్ ద కరెంట్స్ విచ్ ఆర్ ఇన్కమింగ్ టు ద నోడ్ ఈజ్ ఈక్వల్ టు కరెంట్స్ ఎంటరింగ్ అండ్ లీవింగ్ ఫ్రమ్ ద నోడ్. ఓకే రైట్, నేను ఇప్పుడు ఏం చేస్తానంటే అవుట్ గోయింగ్ కరెంట్స్ రాస్తున్నాను. సమ్ ఆఫ్ ద అవుట్ గోయింగ్ కరెంట్స్ V1 minus 6 divided by 5 ప్లస్ ఇక్కడ నుంచి ఇంకొకటి IX అనేది బయటికి పోతుంది కదా. సో ఓకే, IXని పక్కన పెట్టి నేను బయటికి పోయి కరెంట్ V1 minus V2 by 3. ఓకే, అంటే V1 నుంచి V2కి వోల్టేజ్ డిఫరెన్స్ డివైడ్ బై 3 రాస్తే కరెంట్ అనేది V1 నుంచి V2కి వెళ్తుంది కాబట్టి లీవింగ్ కరెంట్ ఇది ఫస్ట్, ప్లస్ లీవింగ్ కరెంట్ 2 ఈజ్ ఈక్వల్ టు, నేను ఈ డిపెండెంట్ సోర్స్ ఉంది చూసారా, కరెంట్ డిపెండెంట్ సోర్స్ అనేది డైరెక్షన్ ఆల్రెడీ వాడు ఇచ్చేసాడు. సో వాడు ఇచ్చిన డైరెక్షన్ మనం తీసుకోవాలి. అది ఎలా ఉంది? ఇన్కమింగ్ ఉంది. సో ఈజ్ ఈక్వల్ టు అవతల ఇన్కమింగ్ కరెంట్ అనేది నేను రాసుకుంటా 1.5 IX అని. ఓకే, బట్ ఇక్కడ చూసారా IX అనేది ఇది ఎక్కడ డిపెండ్ అయ్యి ఉంది? 3 ohms రెసిస్టర్ మీద. అందులో ఫ్లో అవుతున్న కరెంట్ చూసారా, IX అని పెట్టాడు దాని పక్కన. అంటే 3 ohms రెసిస్టర్లో ఫ్లో అవుతున్న కరెంటే IX అని అక్కడ చెప్తున్నాడు. సో ఆ కరెంట్ని తీసుకొచ్చి మనం ఇక్కడ 1.5కి మల్టిప్లై చేస్తే ఈ డిపెండెంట్ కరెంట్ సోర్స్లో ఉన్న కరెంట్ అనేది మనకు క్యాలిక్యులేట్ అవుతుంది. కన్ఫ్యూజ్ అయిపోతున్నారా? ఓకే, ఏం కన్ఫ్యూజ్ అవ్వద్దు. ప్రాబ్లం ఎలా సాల్వ్ చేయాలో నేర్చుకుందాం ఫస్ట్. ఆ తర్వాత మీకు 2-3 ప్రాబ్లమ్స్ సాల్వ్ అయిన తర్వాత కంప్లీట్ ఫ్లో అనేది ఐడియా వస్తుంది. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఏం లేదు, IX అనేది ఇది నాకు కొత్త టర్మ్ కనిపిస్తుంది. ఇది ఎక్కడో ఉంటుంది సర్క్యూట్లో, అది ఫైండ్ చేస్తే నాకు 3 ohmsలో ఫ్లో అవుతుంది. సో ఏ డైరెక్షన్ ఇచ్చాడు IX అనేది? సో లెఫ్ట్ టు రైట్ కాబట్టి లెఫ్ట్ సైడ్ వోల్టేజ్ అంతా V1 మైనస్ రైట్ సైడ్ వోల్టేజ్ అంతా V2 డివైడెడ్ బై రెసిస్టర్ అంతా 3. వోల్టేజ్ డిఫరెన్స్
ఓకే ఓకే వోల్టేజ్ డిఫరెన్స్ బిట్వీన్ ద టూ టెర్మినల్స్ డివైడ్ బై ది రెసిస్టర్ అంటే V బై ఆర్ ఈజ్ ఈక్వల్ టు ఐ ఎంతది ఐఎక్స్. ఇది మనం పక్కన పెట్టుకుందాం. ఈ ఐఎక్స్ని తీసుకొచ్చి నేను ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తాను రైట్. V1 మైనస్ 6/5 ప్లస్ V1 మైనస్ V2/3 ఈజ్ ఈక్వల్ టు 1.5. ఐఎక్స్ అంటే ఏంటి V1 మైనస్ V2/3. ఓకే ఇప్పుడు నాకు అన్నీ కూడా తెలిసిన పదాలే. V1 అనేది V2 V1 V2 ఇవన్నీ కూడా నాకు తెలిసినవి కాబట్టి ఈజీ ఉంది. ఏం చేయొచ్చు V1 క్యాలిక్యులేట్ చేద్దాం. V1 ఏముంది 1/5 ఇక్కడ V1 పక్కన తీస్తే 1/5 ప్లస్ ఇక్కడ V1 కామన్ తీస్తే 1/3. ఓకే నెక్స్ట్ ఇక్కడ V2 లేదు ఇక్కడ V2 ఉంది మైనస్ V2 కామన్ తీస్తే 1/3. చూసారా ఈ V1/5 అయిపోయింది V1/3 అయిపోయింది మైనస్ V2/3 అయిపోయింది బట్ మైనస్ 6/5 వదిలేసాను కదా. ఎనీవే మైనస్ 6/5 అనేది అటువైపు వెళ్తే ఇచ్చుకుంటే అవతలకి 6/5 అవుతుంది. ఓకే ప్లస్ ఇక్కడ ఇంకా కొన్ని ఉండిపోయి 1.5/3 ఇంటూ V1 మైనస్ 1.5/3 ఇంటూ V2. మనకి V1 V2 రైట్ సైడ్ ఎందుకు వాటిని కూడా లెఫ్ట్ సైడ్ తీసుకెళ్ళి మొత్తం కంబైన్ చేసి పడేద్దాం. V1 1/5 ప్లస్ 1/3 ఇక్కడ V1 ఎంత ఉంది 1.5/3 బట్ లెఫ్ట్ సైడ్కి వచ్చేసరికి మైనస్ 1.5/3. నెక్స్ట్ మైనస్ V2 ఇక్కడ V2 ఎంత ఉంది 1/3 ఆల్రెడీ ఉంది. రైట్ సైడ్ ఎంత వచ్చింది ఇది మైనస్ 1.5/3 అది లెఫ్ట్ సైడ్కి వస్తే ప్లస్ 1.5/3 ఈజ్ ఈక్వల్ టు ఓకే ఇది పోయింది అది పోయింది మిగిలిందంతా 6/5. ఇప్పుడు మీ దగ్గర క్యాలిక్యులేటర్లు కానీ ఉంటే క్యాలిక్యులేటర్లు డైరెక్ట్గా మొబైల్లో కానీ దేనిలో కానీ మీకు ఎగ్జామ్స్లో ఆల్రెడీ క్యాలిక్యులేటర్ సైంటిఫిక్ క్యాలిక్యులేటర్ అలో చేస్తారు కాబట్టి అందులో ఇవన్నీ పడేసి క్యాలిక్యులేట్ చేసి దాని ఆన్సర్ ఎంతో క్యాలిక్యులేట్ చేయండి. దిస్ ఇస్ 0.033 ఇదేమో 0.833 ఈజ్ ఈక్వల్ టు 1.2. చూడండి నేను ఒక ఫార్మాట్ మెయింటైన్ చేస్తున్నాను. ఏంటిది ఏఎక్స్ ప్లస్ బీవై ఈజ్ ఈక్వల్ టు సి అనే ఫార్మాట్లో మెయింటైన్ చేస్తున్నా. సో ఏ అనేది కాన్స్టెంట్ ఎక్స్ అంటే V1 మైనస్ బి అనేది కాన్స్టెంట్ వై అనేది ఒక పారామీటర్ ఈజ్ ఈక్వల్ టు సి. ఓకే సి అనేది కాన్స్టెంట్. ఆ ఫార్మాట్లో నేను ఇప్పుడు కూడా ఏ ప్రాబ్లమ్ సాల్వ్ చేసినా ఏఎక్స్ ప్లస్ బీవై ప్లస్ సి చిన్నప్పుడు మనం నేర్చుకున్నాం. యాక్చువల్ ప్లస్ సి అటువైపు తీసుకెళ్ళి ఈజ్ ఈక్వల్ టు సి కింద రాసుకుంటున్నాం. ఇలా ఉంటేనే మనం క్యాలిక్యులేటర్లో కూడా ఈజీగా ఎంటర్ చేసి క్యాలిక్యులేట్ చేయొచ్చు ఎప్పుడైనా ఈక్వేషన్ సాల్వ్ చేయాల్సి వస్తే. రైట్ ఈక్వేషన్ 1 వచ్చింది. ఇప్పుడు ఏం చేద్దామంటే అప్లై KVL at node V2. అరే యార్ సారీ కిర్చాఫ్ వోల్టేజ్లా అని చెప్తున్నా. ఇది యాక్చువల్ KVL కాదు KCL ఎందుకంటే కరెంట్స్ కదా మనం రాసుకుంటున్నాం. మీరేం చెప్పాలి కదా KCL కిర్చాఫ్ వోల్టేజ్లా అంటే లూప్స్ అనాలిసిస్ అది. సో అప్లై KCL at node V2 క్లియర్. ఇప్పుడు ఏం చేద్దాం V2 దగ్గర V2 మైనస్ V1/3 అంటే 3 ohms రెసిస్టర్ దగ్గర రాసుకున్నా బయటికి వెళ్ళే కరెంట్ కింద ప్లస్ V2 మైనస్ రిఫరెన్స్ నోడ్ కింద ఉంది. ఓకే V2 మైనస్ రిఫరెన్స్ నోడ్ 0/4 ఇంకేం లేవు ఇటువైపు ఓపెన్ సర్క్యూట్. సో ఈ రెండే కనెక్ట్ అయి ఉన్నాయి 3 ohms 4 ohms రెండింటి దగ్గర కరెంట్స్ అనేవి అవుట్ గోయింగ్ కరెంట్స్ కింద తీసుకున్నా. సో ఈజ్ ఈక్వల్ టు 0 ఇన్కమింగ్ కరెంట్స్. సో దీన్ని కూడా కొద్దిగా సాల్వ్ చేసి పైన ఫార్మెట్లో రాయండి. మైనస్ V1/3 ప్లస్ V2 అనేది 2 ప్లేసెస్లో ఉంది కామన్ తీస్తే ప్లస్ 1/4 ఈజ్ ఈక్వల్ టు 0. దీన్ని ఇంకొంచెం క్యాలిక్యులేట్ చేసి రాస్తే ఓకే ఇప్పుడు మనకి 2 ఈక్వేషన్స్ వచ్చాయి క్లియర్. సో ఇప్పుడు పైన 2 ఈక్వేషన్స్ మనం సాల్వ్ చేసి V1 V2 ఫైండ్ చేయాలి. సో ఇది సాల్వ్ చేయడానికి మన ఛానల్లో క్యాలిక్యులేటర్లో ఈక్వేషన్స్ ఎలా సాల్వ్ చేయాలో వీడియో ఉంటుంది. ఓకే అది పైన లింక్ చేస్తాను లేదా డిస్క్రిప్షన్లో లింక్ చేస్తాను దాన్ని చూసి సాల్వ్ చేయండి. ఎందుకంటే ఇప్పుడు అదంతా మనం చెప్పాలంటే టైం చాలా ఎక్కువైపోతుంది. నేను సాల్వ్ చేసి డైరెక్ట్గా V1 V2 ఎంత వచ్చిందో నేను ఇక్కడ రాసేస్తాను. సో సారీ గైస్ ఆన్సర్ రాంగ్ వచ్చింది. యాక్చువల్గా ప్రాబ్లం ఎక్కడ ఉందో కొంచెం బ్యాక్ వెళ్తే ఇక్కడ చిన్న మిస్టేక్ చేశాను. ఓకే ఇది ఇక్కడ చూసారా మైనస్ 1.5/3 V2 అనేది లెఫ్ట్ సైడ్కి వస్తే ప్లస్ 1.5/3 ఆ ప్లస్లో మళ్ళీ అగైన్ మైనస్ అనేది కామన్ తీసాం కాబట్టి దిస్ విల్ బి మైనస్ అవుతుంది.
కానీ నాలాగా తొందరపడి కాకుండా స్టెప్ బై స్టెప్ సాల్వ్ చేయండి నెమ్మదిగా. నేను ఓవరాల్గా మైండ్లో చేసేస్తున్నాను, సో తప్పులు చేసేస్తున్నా. ఓకే, ఇప్పుడు ఏమవుతుందంటే ఇది ఓకే 0.166. ఓకే, ఇప్పుడు ఏమైంది, ఇది 0.0333 ప్లస్ 0.166. ఓకే, ఇప్పుడు కరెక్ట్. ఇప్పుడు సాల్వ్ చేస్తే మీకు వచ్చిన ఆన్సర్స్ ఏంటో చూడండి. V1 is 9.336 volts, V2 is 5.332 volts. ఓకే, సో మనం చూడండి, మీకు ఆల్రెడీ ఫస్ట్లో చెప్పాను VTH అనేది ఏమవుతుంది, V2 వోల్టేజ్ ఎంత వస్తుంది VTHకి ఈక్వల్ అని చెప్పాను. సో ఇక్కడ నేను ఏం కన్క్లూడ్ చేస్తానంటే VTH థెవెనిన్ వోల్టేజ్ ఈక్వల్ టు 5.332 volts. ఓకే, ఇది V2 వోల్టేజ్ అనమాట. అయిపోయింది, ఒక పాయింట్ ఫైండ్ చేస్తాం. థెవెనిన్ సర్క్యూట్లో VTH క్యాలిక్యులేట్ అయిపోయింది. ఇప్పుడు RTH క్యాలిక్యులేట్ చేయాలి. RTH అనేది ఇన్ కేస్ మనకి డిపెండెంట్ సోర్స్ లేకపోతే మనకి ఈజీగా ఈక్వలెంట్ సర్క్యూట్ క్యాలిక్యులేట్ చేయొచ్చు. బట్ డిపెండెంట్ సోర్స్ ఉంది కాబట్టి అంత ఈజీగా క్యాలిక్యులేట్ చేయలేము. దీన్ని AB అనేది షార్ట్ సర్క్యూట్ చేసి దానిలో ఫ్లో అవుతున్న కరెంట్ మనం క్యాలిక్యులేట్ చేయగలిగితే ఓకే RTH అనేది మనకి ఈజీగా వస్తుంది. చెప్తాను చూడండి, ఏం లేదు. ఇప్పుడు ఇన్ కేస్ ఇది షార్ట్ సర్క్యూట్ చేసామనుకోండి, షార్ట్ సర్క్యూట్ చేస్తే ఇందులో ఫ్లో అయిన కరెంట్ ఓకే షార్ట్ సర్క్యూట్ కరెంట్ అనుకుంటే RTH ఈజ్ ఈక్వల్ టు వోల్టేజ్ బై కరెంట్. వోల్టేజ్ అనేది VTH ఓపెన్ సర్క్యూట్ వోల్టేజ్ బై షార్ట్ సర్క్యూట్ కరెంట్ ఇప్పుడు కూడా RTHకి ఈక్వల్ అవుతుంది. అందుకే ఇప్పుడు నేను ఏం చేస్తాను, VTH ఆల్రెడీ నేను క్యాలిక్యులేట్ చేశాను కాబట్టి ISC షార్ట్ సర్క్యూట్ కరెంట్ అని క్యాలిక్యులేట్ చేస్తాను. దానికి నేను రీడ్రా చేస్తాను. ఓకే, పైన సర్క్యూట్ మళ్ళీ కాపీ తీసుకున్నాను. ఇప్పుడు నేను ఏం చేయాలి, క్లోజ్ చేసి షార్ట్ సర్క్యూట్ కరెంట్ క్యాలిక్యులేట్ చేయాలి. సో దీనికి ఒక హెడ్డింగ్ ఏంటి, టు ఫైండ్ RTH అంటే థెవెనిన్ రెసిస్టెన్స్. ఓకే, ఆర్ ఈక్వలెంట్ రెసిస్టెన్స్ అవ్వదు, థెవెనిన్ రెసిస్టెన్స్ క్యాలిక్యులేట్ చేయగలం. ఈక్వలెంట్ రెసిస్టెన్స్ అంటే మనం సోర్సెస్ అన్నీ కూడా రిమూవ్ చేసి క్యాలిక్యులేట్ చేయాలి. బట్ ఇక్కడ అలా చేయకూడదు, ఎందుకంటే డిపెండెంట్ కరెంట్ సోర్స్ ఉంది కాబట్టి. ఇక్కడ షార్ట్ సర్క్యూట్ కరెంట్ కావాలంటే నాకు ఏం కావాలి, దీనిలో కరెంట్ కావాలంటే ఇప్పుడు చూడండి ఇంకొకటి, షార్ట్ సర్క్యూట్ చేస్తాం కాబట్టి 4 ohms రెసిస్టర్ అనేది ఇక్కడ వర్క్ అవ్వదు. ఎందుకంటే మనకి ఇక్కడ ఫ్లో అవుతుంది, ఈ బ్రాంచ్లో ఫ్లో అవుతుంది కరెంట్ డైరెక్ట్ షార్ట్ సర్క్యూట్ నుంచి ఫ్లో అయ్యి మళ్ళీ రిటర్న్ అయిపోతుంది. సో ఇక్కడ 4 ohms అనేది యూజ్లెస్. 4 ohms తీసేస్తే మనకి లూప్ 1 లూప్ 2 2 లూప్స్ ఉన్నాయి. సో అలా కాకుండా ఏం చేద్దామంటే డైరెక్ట్గా ఇక్కడ ఒక V3 అని ఒక నోడ్ వోల్టేజ్ తీసుకుంటా. ఓకే, ఈ నోడ్ వోల్టేజ్ దగ్గర నేను వోల్టేజ్ క్యాలిక్యులేట్ చేస్తాను. అప్లై కిర్చాఫ్ కరెంట్ లా, కిర్చాఫ్ KCL అట్ నోడ్ V3. సో ఎలా అప్లై చేస్తాం, V3 మైనస్ 6 డివైడెడ్ బై 5 ohms ప్లస్ V3 మైనస్, చూడండి V3 తర్వాత ఫ్లో ఇన్ కరెంట్ ఎలా వెళ్తుంది, 3 ohms నుంచి షార్ట్ సర్క్యూట్ అయిపోయి మళ్ళీ రిఫరెన్స్ నోడ్కి వెళ్ళిపోతుంది. అంటే లెఫ్ట్ సైడ్ నోడ్ V3, రైట్ సైడ్ నోడ్ 0. V3 మైనస్ 0 డివైడెడ్ బై టోటల్ రెసిస్టెన్స్ ఆఫ్ బ్రాంచ్ ఎంత ఉంది 3 ohms. ఓకే, ఈజ్ ఈక్వల్ టు ఓకే అవుట్ గోయింగ్ కరెంట్స్ క్యాలిక్యులేట్ చేస్తాం కదా. ఇప్పుడు ఇన్కమింగ్ కరెంట్ 1.5 IX అనేది V3 నోడ్ లోపలికి ఎంటర్ అవుతుంది. క్లియర్, ఇది కిర్చాఫ్ కరెంట్ల KCL ఈక్వేషన్ అట్ నోడ్ V3. ఓకే, ఇప్పుడు దీనికి V3 అనేది ఎంత వచ్చింది, 1/5 ప్లస్ 1/3. జాగ్రత్తగా క్యాలిక్యులేట్ చేయండి, ఎందుకంటే నేను అలా తొందరపడి పైన రాంగ్ చేస్తాను. ఓకే, ఇక్కడ ఇంకొకటి IX అనేది అన్నెసరీగా నాకు కనిపిస్తుంది. AX అనేది నాకు కావాల్సిన పారామీటర్ కాదు, దీన్ని రీప్లేస్ చేయాలి. IX ఎందులో ఉంది, 3 ohmsలో ఫ్లో అవుతుంది. ఓకే, సో IX ఈజ్ ఈక్వల్ టు నేను రాస్తాను 3 ohmsలో కరెంట్ ఎలా రాయొచ్చు అంటే V3 మైనస్ 0/3. అంటే ఈ కరెంట్ని వోల్టేజ్ కింద కన్వర్ట్ చేసుకున్నా, దాన్ని ఇక్కడ నేను అప్లై చేస్తా 1.5 V3 డివైడెడ్ బై 3. ఓకే, ఇప్పుడు లెఫ్ట్ సైడ్ ఈక్వేషన్ మళ్ళీ కంప్లీట్గా రాస్తే V3ని 1/5 ప్లస్ 1/3, రైట్ సైడ్ ఉన్న 1.5 డివైడ్ బై 3 అనేది లెఫ్ట్ సైడ్ వస్తే మైనస్ 1.5 డివైడ్ బై 3, ఎందుకంటే అది కూడా V3 కాబట్టి V3 కామన్ తీసేసా. ఈజ్ ఈక్వల్ టు ఈ కాన్స్టెంట్ అంటే మైనస్ 6/5 పంపించేసి 6/5 చేసేస్తాను. ఓకే, దీని నుంచి నాకు V3 ఎంత వచ్చిందో ఒకసారి క్యాలిక్యులేట్ చేద్దాం. ఇక్కడ V3 నాకు యాక్చువల్గా 6/5 అంటే 1.2 డివైడెడ్ బై ఈ లెఫ్ట్ సైడ్ ఈ బ్రాకెట్లో ఉన్నదంతా క్యాలిక్యులేట్ చేస్తే నాకు వచ్చింది 0.0333.
సో దీన్ని నేను క్యాలిక్యులేట్ చేస్తే నాకు వచ్చింది 36 వోల్ట్స్ వచ్చింది, 36.03 వోల్ట్స్. ఓకే, బట్ నాకు కావాల్సింది ఏంటి ఐఎస్సి. ఐఎస్సి అంటే ఆల్మోస్ట్ ఐఎక్స్ ఎలా ఫ్లో అవుతుందో ఐఎస్సి కూడా అదే డైరెక్షన్ ఫ్లో అవుతుంది సేమ్ బ్రాంచ్లోని. సో ఐఎక్స్ ఈక్వల్ టు ఎంత వస్తే ఐఎస్సి ఎంత అవుతుంది. ఐఎస్సి ఈజ్ ఈక్వల్ టు ఐఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఐఎక్స్ కిందకన్నానంటే ఇక్కడ ఆల్రెడీ ఈక్వేషన్ తెలుసు V3/3 అని చెప్పి. సో V3/3, V3 ఎంత 36.03 divided by 3, that is 12.01 amperes. ఓకే రైట్, బట్ ఆర్టీహెచ్కి ఒరిజినల్ ఫార్ములా ఏంటి, ఆర్టీహెచ్ ఈజ్ ఈక్వల్ టు VTH డివైడెడ్ బై ఐఎస్సి అని చెప్పాను. VTH ఎంత వచ్చింది 5.332 డివైడెడ్ బై ఐఎస్సి ఎంత 12.01 ఈజ్ ఈక్వల్ టు 0.4439 ohms. ఓకే, సో ఇది ఆర్టీహెచ్. ఈ విధంగా క్యాలిక్యులేట్ చేయాలి. చూసారా, కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుంది పెద్దగా ఉంది కాబట్టి. ఆర్టీహెచ్ చూసారా 5.33 వోల్ట్స్, ఆర్టీహెచ్ 0.44. సో ఫైనల్లీ VTH is equal to 5.33 volts, RTH is equal to 0.44 ohms. Now the answer is completed. ఈ సర్క్యూట్ని ఇప్పుడు డ్రా చేసి వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తే థెవెనిన్ ఈక్వివలెంట్ సర్క్యూట్ కంప్లీట్ అయిపోయినట్లే. ఓకే, సో పేజ్ కొంచెం పెద్దదైంది, స్క్రోల్ అప్ స్క్రోల్ డౌన్ చేస్తున్నాను. మీకు ఏదైనా డౌట్ వస్తే ఆ వీడియో ఆ పర్టికులర్ ప్లేస్లోకి ఫార్వర్డ్ చేయండి, బ్యాక్వర్డ్ చేయండి. ఓకే, సారీ అండి, ఈ చిన్న మిస్టేక్ జరిగింది ఇక్కడ. ఓకే, ఈక్వేషన్ నెంబర్ 1లో సైన్స్ అనేవి ప్లస్ మైనస్ కాస్త కొంచెం డిఫరెన్స్ వచ్చి ఆన్సర్ ఫస్ట్ రాంగ్ వచ్చింది. ఓకే గైస్, థ్యాంక్ యూ.